చెప్పులు వేసుకుని గుడిలోనికి వెళ్ళడం, చెప్పుడు మాటలు విని గొడవలకు వెళ్ళడం రెండూ ఒకటే. మనిషి ఇబ్బందులలో పడే 2 సందర్భాలు. 1 డబ్బు పొదుపు చేయలేనప్పుడు, 2 మాటలు అదుపు చేయలేనప్పుడు. నిజాయితీగా ఉండు, కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు, కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీ కోసం నీవు వాదించుకో. ఎప్పుడు మన కోసం ఎవ్వరూ రారు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. వయస్సులో పరిపక్వత అనేది వయస్సు పెరగటం వలన వచ్చేది కాదు. జీవితంలో నేర్చుకునే పాఠాల వలన వచ్చేది. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని భగవంతుడు ఇచ్చాడు అని సంతోషముగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని భగవంతుడు ఇస్తాడు అని నమ్మకంతో ఉండు. ఏ మనిషి అయినా ఇతరులు భయపడేలా ఉండటమే భయం. ఇతరులను భయంతో గడగడలాడించేవాడికి మానసికంగా శాంతి అనేది అస్సలు ఉండదు. మనము మంచి ఆరోగ్యముగా ఉండాలంటే మంచి మనస్సు కలిగి ఉండటము చాలా అవసరము. భగవత్ సంకల్పము కాదు, సంకల్పమే భగవంతుడు. మనలో గల లోపాలకు, పాపాలకు భగవంతునిపై నేరం మోపడం మనలో ఉన్న మూఢత్వమేనని తెలుసుకోండి. ప్రేమ అనేది అది పొందే వారిని, దానిని పంచేవారిని ఇద్దరినీ కూడా బాగుపరుస్తుంది. ఏది జరగటానికైనా సహనం కావాలి. దానికి సమయం కూడా రావాలి. భగవంతుని దూషిస్తే కోటి జన్మలకు కూడా ఆ పాతకం పోదు. ఇతరులను, వారి మత ఆచారాలను, వారు ఆరాధించే దేవతలను ఎప్పుడూ మనము దూషించరాదు. మనిషికి ఆత్మనిగ్రహం కంటే అత్యంత విలువైనది మరొకటి లేదు. సమస్యకు పరిష్కారం ఉంటుంది, కానీ ఆలోచన మరీ ఎక్కువ అయితే లేని సమస్యలు సృష్టించుతుంది. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడవలసి వస్తుంది. గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నీవేంటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు.